నిజంగా జాబ్ కోసం ఎదురు చూసేవారు ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే మంత్లీ 50,000 అంటే స్టైపెండ్ లాగా 50,000 అలాగే ట్రైనింగ్ అయిన తర్వాత పర్మనెంట్ ఇంజినీర్స్‌గా తీసుకునే ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూస్తారు. వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 60 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ పోస్టులు ఏంటంటే డిజైన్ ట్రైనీస్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ అనమాట. సో ఇప్పుడు జస్ట్ ఓవరాల్ గా చూసుకుంటే నార్మల్ గా వేకెన్సీ 60 ఉన్నాయి. అలాగే వీటిలో ఏంటంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. మీకు తెలుసు కదా ఇంజనీరింగ్ లో చాలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో బ్రాంచెస్ వారీగా అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే పోస్ట్ నేమ్ చూసుకుంటే డిజైన్ ట్రైనీకి అయితే ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ కంప్లీట్ చేసిన వారు అయితే ఈ యొక్క డిసిప్లైన్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏరోనాటికల్ అయితే 4 ఉన్నాయి, ఎలక్ట్రికల్ అయితే 7, ఎలక్ట్రానిక్స్ అయితే 20 వేకెన్సీస్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ 3, మెకానికల్ 22 అండ్ కంప్యూటర్ సైన్స్ 3 అండ్ మెటలర్జీ 1 అండ్ టోటల్ వేకెన్సీస్ 60 ఉన్నాయి అన్నమాట. సో మీరు ఏ ఏ బ్రాంచ్ కి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ కూడా 60 అంటే ఐదర్ మీరు మేనేజ్మెంట్ ట్రైనీ కన్నా అప్లై చేయాలి, లేదు అనుకుంటే డిజైన్ ట్రైనీ కన్నా అప్లై చేయాలి. రెండు అప్లై చేస్తాను అంటే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీలో చూసుకుంటే ఎలక్ట్రికల్ కింద 11, ఎలక్ట్రానిక్స్ కింద 12, మెకానికల్ 27, కంప్యూటర్ సైన్స్ 1, మెటలర్జీ 2, ప్రొడక్షన్ 5 అండ్ సివిల్ అయితే 2. టోటల్ వేకెన్సీ 60. సో మీరు ఇక్కడ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ కింద 60 అలాగే డిజైన్ ట్రైనీ కింద 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడికైతే మీరు చూసుకున్నారు కదా ఏవేవైతే ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ లో ఈ బ్రాంచెస్ కంప్లీట్ చేసిన వారైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ లో చూస్తే ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్. సో పూర్తిగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకోసారి చదివి మీరు చూసుకోండి. దీనిలో ఏంటంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ అంటే పీడబ్ల్యూబీడిఎస్ వాళ్ళకి కొంచెం ఇది రిజర్వేషన్ ఉంటుంది. సో అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ దానికి ఎలిజిబుల్ అయితే కనుక. ఇంకా దానిలో చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఇంజనీరింగ్ చూసాం, మరొకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ ట్రైనీ లేదా మేనేజ్మెంట్ ట్రైనీకి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు. ద క్వాలిఫికేషన్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వుడ్ మీన్ రెగ్యులర్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎక్వైర్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. అంటే మీకు తెలుసు కదా రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళి ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే. కొంతమంది డిస్టెన్స్ లో కడుతూ ఉంటారు కదా వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కాదు. సో అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ మనం చూసేసాం కదా ఏమేం బ్రాంచెస్ వాళ్ళకి ఎలిజిబుల్ అనేది. ఇక్కడ అదే ఇచ్చారు. మెటలర్జీలో కూడా కొన్ని ఇచ్చారు. మెటలర్జీలో అయితే మెటలర్జీ, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అవన్నీ ఒకసారి మీరు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీరు ఆ దీనిలో మీరు ఇంజనీరింగ్ లో కూడా 70% మీకు అనేది అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ లేదంటే పీడబ్ల్యూబీడిఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే 60% వచ్చినా సరిపోతుంది. బట్ డిజైన్ ట్రైనింగ్ కానీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ లో మీరు చేయాలి. అన్రిజర్వ్డ్ లేదా ఓబీసీ, ఎన్సీఎల్ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కంపల్సరీగా ఈ యొక్క ఇంజనీరింగ్ లో 70% అనేది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి. అదొకటి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏజ్ క్రైటీరియా చూసుకోండి. 28 ఇయర్స్ అబౌవ్ ఉన్న వారికి ఎలిజిబిలిటీ లేదండి. సో అలాగే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. అవి దీనిలో చూసుకోండి ఒకసారి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి వాళ్ళకైతే ఫీజు ఏమీ లేదు. మిగతా అందరికీ కూడా 500 ఫీజు ఉంది. సో అప్లికేషన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఏంటి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీకు కావాలి. అవి ఏంటో ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక పేపర్ మీద రాసుకొని కుదిరితే మెయిల్ ఐడి ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మీకు ఈ 4 ఇయర్స్ లేదా 6 ఇయర్స్ అయితే సెమిస్టర్స్ ఉంటాయి కదా మార్క్స్ మెమోస్ అవి తీసుకోండి. అలాగే మీరు ఇప్పటికి ఎంప్లాయిడ్ అయితే కనుక ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు, అది తీసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఇవన్నీ దేనిలో అప్లోడ్ చేయాల్సిందంటే అఫీషియల్ వెబ్సైట్ www.hall.india.co.in దానిలోకి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ అనేది 14th ఆగస్ట్ అంటే ఇంకా నాకు తెలిసి ఈ రోజు 8 కాబట్టి
ఇంకా కరెక్ట్‌గా 6 డేస్ ఉంది. ఎవరైనా అప్లై చేయరు వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే మంచి 53 వీక్స్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ 53 వీక్స్‌లో కూడా మీకు 50,000 సాలరీ, 50,000 టు 1,60,000 సాలరీ ఉంటుంది. తర్వాత ఆ 53 వీక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇంజినీర్స్‌గా వాళ్ళే తీసుకుంటారు కాబట్టి, సో, మీకు ఇంజినీర్స్ చేసి మంచి ఏరోనాటిక్‌లో ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ చేయాలనుకున్న వారు ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటన్ టెస్ట్ ఉంటుందండి. ఆ రిటన్ టెస్ట్ సెలెక్ట్ అయిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూకి అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా, ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ స్టాండర్డ్స్ అంటే మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి. అవి కూడా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్‌గా మిమ్మల్ని అయితే తీసుకుంటారు. సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ ఒకటి చూసుకున్నారు. ఇదొకటి చూడండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ ఎగ్జిక్యూట్ ఏ సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ టు సర్వ్ హాల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. అంటే దీనిలో జాయిన్ అవ్వరు కంపల్సరీగా 5 ఇయర్స్ అందులోనే చేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ అనేది రాయాలి. సాలరీ మంచిగానే ఉంది కాబట్టి మీరు అసలు దానిలో డౌట్ పడక్కర్లేదు. వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అలాగే ప్లేస్మెంట్స్ అండ్ అమాల్యుమెంట్స్ కూడా ఇదొకటి చూసండి. చూసాం కదా 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది సాలరీ. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు చూసే వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ లేకపోతే యూనో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా డేట్స్ చివరిగా అయితే డేట్స్ చూసుకుందాం. ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్కి అప్లై చేయాలి అని చెప్పేసి. రిలీజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మేట్ అంటే జూలై 29 రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 14/8/2026 అంటే 14th ఆగస్ట్ లాస్ట్ డేట్ గా ఇచ్చారు. అడ్మిట్ కార్డ్స్ మొత్తం అండి. ఒకవేళ ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేస్తే మీరు సెలెక్ట్ అయితే బై ద మంత్ ఆఫ్ అక్టోబర్ యూ విల్ బి సెలెక్టెడ్. ఓకే, మీరు నవంబర్ నుంచి జాయిన్ అవుతారు. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ అయితే 2 months లో జాబ్ లో జాయిన్ అయ్యేది అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్స్ రాసి అండ్ వాటికి ప్లేస్ అయ్యి ఇవన్నీ చేసేటప్పటికి మినిమం మోర్ దెన్ 6 to 8 months, లేదు కొన్ని వాటికైతే 1 year పడుతుంది. సో మీరు ఈ 2 months లోనే మీరు జాబ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి. సో అడ్మిట్ కార్డ్స్ అయితే 28/2026 లోపు వచ్చేస్తాయంట. ఆన్లైన్ టెస్ట్ సెప్టెంబర్ 5th నుంచి 5th and 6th ఉంటుందని చెప్పేసి ఇచ్చేసారు. అలాగే రిజల్ట్ కూడా 10th అదే మంత్ లో వచ్చేస్తుంది. అలాగే ఇందులో పాస్ అయినవన్నీ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అయితే 12/9/2026కి పిలుస్తారు. అలాగే ఇంటర్వ్యూస్ అనేవి ఎక్కడ జరుగుతాయి అంటే బెంగళూరులో జరుగుతాయండి. ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇంకా డేట్లు మొత్తం చూసుకోండి. ఇక్కడ మీరు ఒకసారి కమిన్స్మెంట్ ఆఫ్ ఇండక్షన్ ట్రైనింగ్ ఎట్ బెంగళూరు. ఓకే, ట్రైనింగ్ అనేది 29/10/2026 స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ మిస్ చేసుకోవద్దు. 2 months లో మీరు ఒకవేళ తెలీదు ఎవరి లెక్క ఎలా ఉంటుందో తెలీదు. సో కాబట్టి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు సెలెక్ట్ అయితే కనుక కంపల్సరీగా యూ విల్ బి వెరీ వెరీ లక్కీ. ఎందుకంటే 2 months లో జాబ్ సెలెక్షన్, అలాగే మంత్లీ 50,000 to 1,60,000 5 years కూడా మీకు దానిలో మీరు కాంట్రాక్టెడ్ బేస్ అంటే 5 years కూడా సర్వీస్ అగ్రిమెంట్ లో మీరు దాని కిందే ఉంటారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. ద క్యాండిడేట్స్ హూ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ as mentioned in the notification. సో ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇంకా స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యు ఆర్ వెరీ ఫ్రీ టు కామెంట్ మీ బిలో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి డైలీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మేము తీసుకుని వస్తూనే ఉంటాము. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సో దట్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.